యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగును గాక. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 80వ వచనం. దేవుని ఎదుట సిగ్గుపడే అవసరం లేకుండా ఉండగలిగే ఏకైక మార్గం ఆయన్ను సంతోషపెట్టే విధంగా జీవించడమే. ఆయనలో కొనసాగడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతూ ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 4-5 వచనాల ప్రకారం మనము దేవునితో నిలిచి ఉంటే ఆయన మనతో ఎల్లప్పుడూ నిలిచి ఉంటాడు. ఆయన మనతో నిలిచి ఉన్నప్పుడు మనము బహుగా ఫలిస్తాము. దేవునితో నిలిచి ఉండడం అంటే ఆయన సత్యాన్ని మనలో ఉండనివ్వాలి. ఆయన వెల్లడించిన సత్యాలను నమ్మడంలో మనము ముందుకి కొనసాగాలి. ఇది నా వాక్యాన్ని బట్టి అలాగన దేవుని యొక్క సత్యంలో మనము ఎదుగునట్లుగా ప్రభు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ కట్టడలను మేము మా హృదయంలో ఉంచుకొని నిర్దోషులమై నీ పక్షముగా ముందుకు కొనసాగేటువంటి ధన్యతను ఈ దినాన మాకందరికి ప్రసాదించుమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.